సీనియర్ నటి. సినీ సినిమాలతో పాటుగా చాలా సీరియల్స్‌లో నటించినటువంటి యాక్టర్, ఆ తెలుగు యాక్టర్ వాహిని గారు. ఆవిడైతే గనక అలియాస్ పద్మక్క అని కూడా పిలుస్తుంటారు ఆవిడనైతే గనక. ఆవిడ చాలా సీరియల్స్‌లోను, అలాగే సినిమాల్లో కూడా చాలా క్యారెక్టర్‌లు అయితే చేశారు. సరే ఇక్కడ ఫోటో వేస్తాను చూడండి. ఆవిడైతే రోజు మరణించడం జరిగింది. ఆవిడ చిన్న వయసే 48 సంవత్సరాలు ఆవిడకైతే గనక చాలా విషాదకర పరిస్థితుల్లో ఆవిడైతే మరణించారు. ముఖ్యంగా ఆవిడ గత కొంతకాలంగా అయితే గనక క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. హాస్పిటల్‌లో జాయిన్ అయ్యి చాలా రోజుల నుంచి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. అయితే అయినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు కూడా దీనికి తోడవడంతో ఆవిడ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. సినీ నటి కరాటే కళ్యాణి గారు అయితే గనక ఆవిడకి చిన్నప్పటి నుంచి వాహిని గారితో పరిచయం ఉంది. విజయనగరంలో తన పెదనాన్న ఇంటి పక్కనే వాహిని గారి ఇల్లు ఉండడం వల్ల కరాటే కళ్యాణి ఆవిడ చెప్పడం, అలాగే ఆవిడకి ఒంట్లో బాగాలేనప్పుడు వాహిని గారికి హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా కరాటే కళ్యాణి గారు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఎవరైనా ఆర్థిక సహాయం చేయగలిగిన వాళ్ళు కూడా చేయండి అని ఆవిడ సపోర్ట్ చేశారు. అయినప్పటికీ కూడా పరిస్థితి అయితే గనక విషమించి ఆవిడ ఈరోజు మరణించారు. వాహిని మరణంతో కరాటే కళ్యాణి ఎంతో భావోద్వేగానికి గురవుతూ పోస్ట్ పెట్టారు. పద్మక్క నిన్ను కాపాడాలని చాలా ప్రయత్నం చేశాను, అయినప్పటికీ కుదరలేదు. స్వామిని విజయనగరంలో తన స్వామిని చేరుకుంది అని చెప్పేసి ఆవిడైతే పోస్ట్ పెట్టారు. డాక్టర్లు కూడా ఇంకా కష్టం, తీసుకెళ్ళిపోండి అని కూడా చెప్పడం జరిగింది. సో ఆవిడైతే గనక ఈరోజు మరణించారు. ఆవిడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నటి వాహిని 1978 విజయనగరంలో జన్మించారు. సినిమాల్లో బుల్లితెరపై కూడా నటిగా గుర్తింపు పొందారు. కొంతకాలంగా ఆవిడ క్యాన్సర్తో బాధపడుతూ ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. క్యాన్సర్ మళ్లీ ఎక్కువ కావడంతో మల్టీ ఆర్గాన్స్ దెబ్బతిన్నాయి. దీంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందజేశారు. కీమోథెరపీ, ఐసీయూ పర్యవేక్షణ కోసం వైద్య ఖర్చులు బాగా పెరిగిపోయాయి. 35 లక్షల వరకు కూడా డబ్బు అయితే ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. అంత మొత్తం భరించే స్థితిలో ఆమె కుటుంబం లేదు. దీంతో పద్మక్క వైద్యానికి సాయం చేయాలని గతంలోనే కరాటే కళ్యాణి ఆవిడ సోషల్ మీడియా ద్వారా అభిమానుల్ని, సినీ ప్రముఖుల్ని అడిగారు. కొంతమంది సహాయం కూడా చేశారు. కానీ డబ్బు సరిపోలేదు. ఈ డబ్బు కూడేలోపు ఈవిడ ఆరోగ్యం కూడా పూర్తిగా విషమించింది. ఇక డాక్టర్లు కూడా కష్టమని తీసుకెళ్లిపోవడంతో ఆమె బుధవారం నాడు స్వస్థలం విజయనగరంలో మరణించారు. సినీ నటి సీరియల్స్తో పాటు నటుడు నరేష్తో అలాగే రఘుపతి వెంకయ్య నాయుడు అనే సినిమాలో కూడా హీరోయిన్గా నటించారు ఆవిడ.